ఎట్లా ఉందన్న ఇప్పుడు జరగబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి? పార్లమెంట్ ఎన్నికలు అయితే నరేంద్ర మోడీ గెలుస్తారు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి డికేఆర్ నగర్ గెలుస్తారు. ఎందుకొరకు గెలుస్తారని అనుకుంటే తీసుకుంటారైతే నరేంద్ర మోడీ పథకాల పైన కానీ గ్రామ స్థాయి వరకు వెళ్ళినాయి నరేంద్ర మోడీ పథకాలు. దేశంలో నరేంద్ర మోడీ అయితేనే సమర్థుడు. దేశంలో నరేంద్ర మోడీ ఉంటేనే ఏ మల్లారు లేకుండా ఉన్నాయి. రామ మందిర్ 500 ఏళ్ళ కాలం నెరవేరింది. ఆ విషయంలో తీసుకుంటే నరేంద్ర మోడీ గారే ఉండాలి. దేశంలో మరొకసారి మూడోసారి కూడా ముచ్చటగా నరేంద్ర మోడీ గారే గెలుస్తారు. ఆయనదైతే క్లియర్. ఇప్పుడైతే ఓట్ బ్యాంక్ లేదు, అన్ని సైడ్ కాకపోయినాయి. ఇప్పుడు తీసుకున్న వంశీచంద్రెడ్డి గారు అయితే తెలియదు ఎవరికి, వాళ్ళు కూడా ఆయన కూడా ఇక్కడ స్థానికం కాదు. ఇక్కడ లోకల్గా తీసుకున్నట్లయితే డికేఆర్ నగర్ లోకల్. ఆమె ఇక్కడ చిట్టెం నర్సిరెడ్డి గారి కూతురు, చాలా సీనియర్ మోస్ట్. ఇక్కడ మొత్తం మాజీ మినిస్టర్ కూడా. ఆల్మోస్ట్ గ్రామాన కానీ మండలంలో కానీ పార్లమెంట్ 7 అసెంబ్లీలు తిరిగినామే. ఆమె అయితే ఖచ్చితంగా ఆమెనే గెలుస్తుంది. పక్కా ఆమెనే గెలుస్తుంది. 100% ఆమెనే గెలుస్తుంది. వీళ్ళు చూసి కూడా రామ మందిర్ విషయాన్ని తీసుకున్నట్లయితే కానీ నరేంద్ర మోడీ పథకాలు గ్రామ స్థాయికి వెళ్ళిపోయినాయి. అంటే ఈ జనాలు కూడా, ఈ మామూలు జనాలు 3 జనాలు అయినా కూడా లేదా ఈ రాష్ట్ర ఎన్నికలు ఒకలాగుంటే దేశం ఎన్నికలకు మోడీ ఎలక్షన్ అనే భావన అందరిలోనే వెళ్ళిపోయింది. అదే పని చేస్తుంది, ఖచ్చితంగా అదే పని చేస్తుంది. ఈ కాంగ్రెస్ విషయానికి వ్యతిరేకత ఎందుకు వస్తుందంటే 6 గ్యారెంటీల పైనే. 6 గ్యారెంటీలు పెట్టిండ్రు, ఇంతవరకు చూస్తే 6 గ్యారెంటీలు ఏది సక్సెస్ కావట్లేదు. దానిపైన వ్యతిరేకత బాగా వస్తుంది. రైతులకు ఏ కాలంలో పైసలు పడలేదు, అప్పులు చేస్తున్నారు. ఇంకా ఆటోల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. అది పూర్తిగా ఘోరంగా ఉంది. అమ్ముకునే పరిస్థితి అయిపోయిందని ఆటో యూనియన్ వాళ్ళు కూడా చెప్తున్నారు. ఆటోలకు ఇస్తాం డబ్బులు అన్నారు, ఆడవాళ్ళకు 2000 ఇస్తామన్నారు, అది లేదు. ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని అది లేదు. ఇప్పుడు 6 గ్యారెంటీలు చూసుకుని అయితే కొందరు తీసుకున్నాం కదా, అది కూడా లేదు కదా పరిస్థితి. అట్లా ఇబ్బంది ఉంది. కాబట్టి నరేంద్ర మోడీ ఉండాలి. ముఖ్యంగా సరే ఈ రాష్ట్రంలో కామన్, రాష్ట్ర ఎన్నికలు వేరే, దేశ ఎన్నికలు వేరే. కాబట్టి మోదీ ఉండాలి. దేశంలో అల్లర్లు జరగట్లేదు. ప్రతి విషయాన గత కాంగ్రెస్ పాలన కొలిస్తే చాలా మెరుగైన సౌకర్యాలు వచ్చినాయి. పాలన అందిస్తున్నారు నరేంద్ర మోడీ గారు. అలాంటి విషయంలో తీసుకుంటే నరేంద్ర మోడీ గారు గెలవాలి. ఇక్కడ డికేఆర్ నగర్ గెలుస్తారు. ఎట్లా ఉండబోతున్నారు? బీజేపీ కాంగ్రెస్ అరుణమ్మ గెలుస్తుంది. ఎందుకని? అంటే ఇక అనుభవస్తురాలు, నరేంద్ర మోడీ ప్రభావం ఉంది. ఇంకా ముందు వాళ్ళు వెనకడికి వెళ్ళి రాజకీయం ఉన్న వాళ్ళు ఉండరు, ఫ్యూచర్కి వెళ్ళి కూడా. ఆమె ఇంతకుముందు ఆ పార్టీలు చేసింది, ఇప్పుడు ఈ పార్టీకి వచ్చింది. ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇదే పార్టీ బాగుంది. మా అభిప్రాయం కూడా అదే. సో గెలిస్తే కనుక అందుబాటులో ఉండి ఆమె పనులు చేస్తారు పక్కా చేస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి వంశీచంద్రెడ్డి గారు పోటీ చేయబోతున్నారు కదా. అంటే ఒక పక్క ఇది చూస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా కూడా కొంచెం ఎట్లా ఉండబోతుంది అంటారు ఆ విషయం? ఇంకా వాళ్ళకు వీళ్ళకి మధ్యలో ఉంటుంది. ఇక ఏమైనా ప్రభావం ఉంటుంది అంటారా ముఖ్యమంత్రి గారు? ఉంటుంది. ఇక వాళ్ళ సొంతము వాళ్ళే ఉన్నప్పుడు వాళ్ళ ప్రభావం ఉంటుంది. వీళ్ళు గత ఫస్ట్కి వెళ్ళి ఉన్నారు కావున వీళ్ళదేందో వీళ్ళు కూడా ఉంటారు. ఇద్దరి మధ్యలోనే ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ ప్రభావం ఏముంటుంది అంటారు? ఇంకా అది చెప్పడానికి ఏం లేదు కదా, రాష్ట్రం అంతా ఒకటే నడుస్తుంది కదా. మనం కొత్తగా వర్ణించాల్సిన పని కూడా లేదు. ఏంటి ప్రధానంగా ఇప్పుడు కేంద్రంలో చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థిగా అంటారు, ఇటు మోడీ గారు బీజేపీ పార్టీ నుంచి. వీళ్ళిద్దరితో కంపేర్ చేస్తే ఎవరు బెటర్ పర్ఫార్మెన్స్ చేయగలరు? మోడే. దాని బెటర్ అనేది లేదు, వన్ ఆఫ్ ద ఆప్షన్ మోడే, వేరే ఆప్షన్ లేదు. సో ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ పార్టీ గెలిచే ఛాన్స్ ఉందంటే ఇక్కడ మీ మామూలు పార్లమెంట్ సంబంధించి? బీజేపీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ ఎందుకని? బీజేపీ అనుకుంటున్నారు కేంద్రంలో మంచి పనులు చేస్తున్నారు కాబట్టి వచ్చే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఓకే, కేంద్రంలో మంచిగా చేస్తారు కాబట్టి గెలవాలని కోరుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచింది కదా, మీకు ఏమైనా 6 గ్యారెంటీస్ అని ఏమైనా వచ్చినాయా? ఇప్పటికైతే ఇంకేమో రాలేదు, ఓన్లీ బస్సు కూడా వచ్చింది. ఓకే, ఏమైనా ఉపయోగం ఉందా బస్సు? ఫ్రీ బస్సు ఉండే వాళ్ళకు ఉంది, మాకైతే ఏం లేదు. ఓకే, అందరికి యూజ్ లేదంట? యూజ్ లేదు, కొందరు మాత్రమే అవకాశం ఉంది, అందరికి లేదు. సో బీజేపీ నుంచి డీకే అరుణమ్మ గారు పోటీ చేస్తా ఉన్నారు కదా, ఆమె గెలిస్తే మీకు పని చేసి పెడితే నమ్మకం ఉందా? 100%. ఓకే, 100% నమ్మకం. ఓకే, ఏ పార్టీ గెలిచే అవకాశం ఎక్కువ కనిపిస్తా ఉంది? మనకంటే బీజేపీ ఉంటేనే మంచిదని కోరుతున్నాము. అదేవిధంగా ఇంతకు ముందు బీజేపీ మన అయోధ్య రామ మందిరం కట్టిన దానికి చాలా మంచిగా ఉంది. ఖచ్చితంగా బీజేపీ పరిపాలన ఉండాలని కోరుతున్నాం. డీకే అరుణమ్మ గారి వస్తున్నారు ఇక్కడ ఈ ప్రాంతానికి తిరగడం కానీ? డీకే అరుణమ్మ వస్తుంది, చేస్తుంది, కానీ తిరుగుతుంది, గెలిచే అవకాశం కూడా ఉంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ లోకల్ గా చూస్తే కనుక బీజేపీ పార్టీ నుంచి డీకే అరుణ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నుంచి వంశచంద్ర గారు ఉన్నారు, అటుపక్క శ్రీనివాస్ రెడ్డి గారు పోటీ చేయబోతున్నారు. ఈ ముగ్గురిలో ఎవరు బెటర్ అని మీరు భావిస్తున్నారు? నాకు డీకే అరుణమ్మ బెటర్ అనిపిస్తుంది. ఎందుకని ఆమె బెటర్? ఆమెకు చాలా ఇంతకుముందు అనుభవం మంచిగా ఉంది, ఇక్కడ ఏమేమి చేసింది. ఓకే, అట్లా నమ్మకంగా పని చేస్తారు. గెలిస్తే ఖచ్చితంగా పని చేపిస్తుంది ఆమె. ఇక్కడ మనకు నీళ్లు కానీ ఏదైనా చేస్తుంది అని నమ్మకం ఉంది. ఓకే.